హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చల్లగాలి ఛానల్. సో నేను ఎపిసోడ్ మీరు ఆల్రెడీ చూసుంటారు. అందులో తనుజాకి టార్గెటెడ్గా కొంతమందికి అనిపించింది, కొంతమందికి సింపతిగా అనిపించింది. సో దీని గురించి చాలామంది చాలా రకాలుగా ఒపీనియన్స్ ఉన్నాయి. సో ఎన్ని విషయాలు ఉన్నా ఎందుకు తనుజానే అన్ని యారోస్ తనుజ పైనే పెట్టారు. దీంట్లో ఏమైనా మనం తెలుసుకోవడానికి ఒక స్టోరీ ఉందా? విన్నర్ని చేయడానికి బిగ్ బాస్ ట్రై చేస్తుందా తనుజాని టార్గెట్ చేసి? బిగ్ బాస్ తెలుగు అనగా సింపతి, సింపతి అనగా బిగ్ బాస్ తెలుగు. సో ఆ రకంగా తనుజాని విన్నర్ చేయాలనుకుంటున్నారా, లేదా నిజంగానే టార్గెట్ చేశారని మీరు ఫీల్ అవుతున్నారా? కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోలోకి వెళ్ళిపోతాం. సో నాకు తెలిసినంత వరకు బిగ్ బాస్ కావాలని టార్గెట్ చేస్తుంది, కానీ అది టార్గెట్ కూడా తనుజాకి బెటర్ అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మ్యాక్సిమం ఫ్యామిలీ ఎవరైతే చూస్తారో, ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారో వాళ్ళు సీరియల్ చూస్తారు. సో సీరియల్లో ఉన్న మెంటాలిటీ ఏంటి? ఎవరైనా ఒక అత్త కోడల్ని హింసించినా, లేదా హస్బెండ్ని వాళ్ళ వైఫ్ హింసించినా అదొక డిఫరెంట్, ఎందుకు వాళ్ళు హింసిస్తున్నారు అని ఒక మైండ్ సెట్లోకి వెళ్ళిపోతారు. సో దాని ద్వారా సింపతి జనరేట్ అవుతుంది, దానివల్ల సీరియల్ టీఆర్పీ రేట్ పెరుగుతుంది. సో అది ఓవరాల్గా అలా అలా జరుగుతుంది. సో బిగ్ బాస్ కావాలని చేశాడా అంటే నాకేమి కావాలని చేశాడనిపించట్లేదు, కావాలని టార్గెట్ చేశాడనిపించట్లేదు. వాళ్ళు ఒక నెరేషన్ ఫిక్స్ అయ్యారు. ఏంటి, ఆ డిపార్ట్మెంట్ కరెక్ట్గా లేదని చెప్పేసి, లేదా అనవసరంగా స్టాండ్ తీసుకున్నదని తనుజ, అనవసరంగా బర్నీ స్టాండ్ తీసుకున్నారని. సో వాళ్ళు ప్రొజెక్ట్ చేద్దాం అనుకున్నారు, అదే రకంగా ప్రొజెక్ట్ చేశారు. కానీ అది తనుజాకి బెటర్ అవుతుంది, కళ్యాణ్కి చాలా రకంగా లాస్ అవుతుంది. సో అది ఏ రకంగా లాస్ అవుతుంది అంటే, నా ఒపీనియన్ ప్రకారం, సో ఆల్రెడీ కళ్యాణ్ 2 వీక్స్, ఆల్మోస్ట్ 3-4 to 5 వీక్స్, 2 వీక్స్ దాకా ఎలిమినేషన్లో ఉండడు. ఓటింగ్ పడదు. ఒకవేళ పెడితే ఓటింగ్ పెట్టినా లాస్ట్ 1 వీక్లో పెడతారు. సో అప్పటి వరకు ఉన్నది ఎవరు? తనుజనే. ఒకవేళ ఉన్న దీంట్లో ఉంటుంది, ఎలిమినేషన్లో ఉంటుంది, లేదా ఓటింగ్ పోల్లో ఉంటుంది. సో అప్పుడు ఓటింగ్ పోల్లో ఉన్నప్పుడు, ఈ రోజు జరిగిన ఎపిసోడ్ మండేకి ఓటింగ్ జనరేట్ అవ్వనప్పుడు ఈ ఎపిసోడ్ అందరికీ గుర్తుంటుంది. సో సండే ఎపిసోడ్ అందరికీ ఫన్ డే కింద జరిగిపోతుంది, కానీ సాటర్డే ఎపిసోడ్ అందరికీ గుర్తుంటుంది. అది ఏ రకంగా గుర్తుంటుంది? సింపతి వేలో గుర్తుంటుంది. సో తనుజాని టార్గెట్ చేశారు. సో తనుజ దానివల్ల ఎఫెక్ట్ అయింది. సో అనవసరంగా తనుజాని ఇది చేశారని అనుకుంటారు. సో దాని ద్వారా ఏమవుతుంది? సో తనుజ ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో, లేదా తనుజ సపోర్టర్స్ ఉన్నారో యాక్టివేట్ అవుతారు. సో దానివల్ల తనుజకు ఎక్కువ ఓటింగ్ పడి విన్నింగ్ అవకాశాలు పెంచుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నిన్న జరిగిన ఎపిసోడ్లో ఏం జరిగిందో మీరు చూసే ఉంటారు. సో ఆ ట్రయాంగిల్ ఇష్యూ తప్పుగా ఉంది, అది సరిగ్గా పనిచేయలేదు అన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక దొంగతనం చేశారు ఎవరైనా. సో నువ్వు దొంగతనం చేసి ఫస్ట్ లాయర్ ఏమడుతున్నావు? నువ్వు దొంగతనం చేసావా, నువ్వు నిజంగా నువ్వు అది ఇంట్లోకి వెళ్ళావా అని అడుగుతారు కదా. అడిగేదైతే కామన్, ఇది మీరు చేశారా లేదా అని. సో తనుజ అడిగిన పాయింట్ వ్యాలిడా లేదా వ్యాలిడ్ కాదా అనేది కాదు టాపిక్. సో ఆ అడిగినప్పుడు బిగ్ బాస్కి చెప్పుకోవచ్చు, ఇలా ప్రాపర్టీ ఉంది కానీ మీకు మ్యాథ్స్ రాదు అని బర్నీ గారిని అనడం, తనుజ నీకు అన్నిటికీ పోను నువ్వు, నీ బుర్ర పని చేయట్లేదు, నీకు సరిగ్గా ఇది లేదు, నువ్వు ఎవరిని కరెక్ట్గా ఇచ్చేసుకోవట్లేదు అని అనడం కూడా తప్పు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక ఒపీనియన్లో కరెక్ట్ అవుతారు, వాళ్ళ క్వశ్చనింగ్ అనేది కరెక్ట్. ప్లస్ నువ్వు సుమన్ శెట్టిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు, వీక్ కంటెంటర్ కింద సెలెక్ట్ చేసుకున్నావు అని అడగడం కూడా తప్పు. సుమన్ శెట్టి ఎవరిని నగ్గాలంటే ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలని వాళ్ళ స్టాండర్డ్ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారని కూడా బిగ్ బాస్ చెప్పేస్తే ఇలా స్క్రిప్ట్ ఇచ్చేయచ్చు కదా డైరెక్ట్గా. ఇది రియాలిటీ షో అనడం ఎందుకు? రియాలిటీ షో అని పేరుకి అందరినీ ఏళ్ళు సెలెక్ట్ చేసుకున్నాం ఎందుకు, వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అందరినీ క్వశ్చన్ చేయాలి. సో ఇవన్నీ ఏమి క్వశ్చన్ చేయకుండా మీరు ఎంతసేపటికి తనుజని మిడ్ పాయింట్లో పెట్టి అన్ని దానికి తనుజ కారణం, వంట దానికి తనుజ కారణం, సుమన్ శెట్టిని సెలెక్ట్ చేసుకోవడానికి తనుజ కారణం, వేరే వాళ్ళని ఇచ్చేయడానికి తనుజ కారణం అంటే మీరు ఏ రకంగా ప్రొజెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు? తనుజని విన్నర్ కింద ప్రొజెక్ట్ చేద్దాం అనుకుంటున్నారా, లేదా తనుజ కానీ సింపతి కార్నర్లో విన్నింగ్ చేద్దాం అనుకుంటున్నారా, సింపతిలోనే విన్నింగ్ ఎక్కే అవకాశం ఉందనుకుంటున్నారా? మీరు నాకేం అర్థం. ఇప్పుడు దీనికి ప్రరంగా చూస్తే ఆడియన్స్లో ఉన్న పల్స్ ఏంటి? ఆడియన్స్లో ఉన్న పల్స్ అయినా, రివ్యూస్లో ఉన్న పల్స్ అయినా ఏంటి? తనుజని టార్గెట్ చేశారు. సో ఓవరాల్గా సోషల్ మీడియాని తనుజ టార్గెట్ చేసామని రివ్యూవర్స్ ప్రొజెక్ట్ చేస్తున్నారు. మీరు టీవీ ఆడియన్స్ని మీరు తనుజని టార్గెట్ చేసామని ప్రొజెక్ట్ చేస్తున్నారు. సో ఆల్రెడీ అక్కడ సింపతి కార్నర్ వల్ల తనుజకు ఓట్లు పడిపోతాయి. సో
సో తనుజకు ఓట్లు పడిపోవడం వల్ల ఏమవుతుంది? సో తనుజకు విన్నింగ్ అవకాశాలు ఛాన్స్ పెంచినట్టు, కళ్యాణ్ పడాలకి ఎఫెక్ట్ చేసినట్టు మీరు. సో మీరు అలా ప్రాజెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. తనుజ చేసిన తప్పులు మీరు అదైతే ఓటింగ్లో మీరు ఎలిమినేషన్ దాంట్లో ఏదైతే ఆ రోజు మండే రోజు ఎపిసోడ్ జరిగిందో మీరు అనవసరంగా ఆ రోజు జరిగిన విషయంలో మాట్లాడండి, తప్పులేదు. సో మిగతా విషయాలు ఏదైతే మాట్లాడినారో అన్ని విషయాలు మీరు సింపతి కార్నర్లో ఆ తనుజకి సింపతి క్రియేట్ చేసి విన్నింగ్ కేపబిలిటీ మీరు పెంచుతున్నారు. సో ఆ విన్నింగ్ కేపబిలిటీ పెంచడం వల్ల తనుజకి ఒక లో పాయింట్ నుంచి హై పాయింట్కి వెళ్ళి ఓట్ డిఫరెన్స్ అనేది హై డిఫరెన్స్లో తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. సో నేను మళ్ళీ ఇప్పుడు ఈరోజు కూడా చెప్తున్నాను, మీరు ఎంతమంది ఈ వీడియో చూస్తారో, ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటారో, కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ఎంతమంది వింటారో తెలియదు, కానీ ఇది తనుజాకి విన్నింగ్ ఛాన్సెస్ చాలా అంటే చాలా పెంచినట్టు. సో ఆల్మోస్ట్ బిగ్ బాస్ సీజన్ లేడీ విన్నర్ అని ఫిక్స్ అయిపోవచ్చు మీరు. ఎందుకంటే ఈ రివ్యూర్స్ తనుజాకి సపోర్ట్ చేస్తున్నారు, బిగ్ బాస్ నెగిటివ్గా క్రియేట్ చేస్తుందని. సో దాని ద్వారా తనుజ విన్నర్. ఇప్పటి వరకు నా వీడియో చూసినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ మనం రేపు కొత్త అనాలిసిస్తో కలుద్దాం. థ్యాంక్ యూ, సీ యూ, బాయ్.